Hi guys, welcome back to channel Heavenly Homemade. अंदर బాగున్నారా? కామెంట్ సెక్షన్ లో షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు. సో ఫైనల్లీ వెల్కమ్ బ్యాక్. నాకు అసలు ఇంట్రో చెప్పడానికి అవుట్రో చెప్పడానికి ఇలా ఏం కుదరట్లేదు. సో ఎలా జరుగుతుంది డే అనేది అలా షూట్ చేసుకుంటూ వస్తున్నాను అనమాట. సో ఈరోజు మనం స్టార్ట్ అయిపోబోతున్నాము హైదరాబాద్కి. సో ఇదిగోండి ఇప్పుడే స్నానం చేసి వచ్చాను. సో కొంచెం లంచ్ చేసేసి ఇంకా దండం పెట్టుకుని ఇంకా స్టార్ట్ అవుదాం అనుకున్నాం. యాక్చువల్లీ ఈ రోజు నుంచే జాతర స్టార్ట్ అవుతుంది అనమాట ఇక్కడ. అంటే నిన్న నుంచి ఉంది, బట్ ఈరోజు మెయిన్, ఈరోజు రేపు మెయిన్ అనమాట. కాకపోతే ఇంకా పని ఉంది ఇంట్లో అండ్ ఆయనకు కూడా ఆఫీస్ ఉంది. సో లీవ్స్ కుదరట్లేదు అండ్ నాకు కూడా చిన్న వర్క్ ఉంది. సో కంపల్సరీగా వెళ్ళాలి. సో ఇంక ఈరోజు బయలుదేరుతున్నాం అనమాట. సో అందుకే ఇంకా స్నానం చేసి వచ్చాను ఇప్పుడే జస్ట్. సో ఇంక దండం పెట్టేసుకొని లంచ్ చేసేసి ఇంకా స్టార్ట్ అయిపోతాము. యా, ఎలా రన్ అవుతుంది ఏంటి అనేది మీరు చూస్తూ ఉండండి. లెట్స్ కంటిన్యూ ద వ్లాగ్ నౌ. అసలు యాక్చువల్లీ రోజు స్టార్ట్ అయిపోతున్నాం కదా, ఇంకా వ్లాగ్ ఏం తీయద్దులే అని అనుకున్నా. అసలు వెళ్ళబుద్ధి కాలేదు మెయిన్గా, బట్ ఇంకా వెళ్ళాలి తప్పదు. సో కాబట్టి ఇంకా స్టార్ట్ అవుతున్నాం అనమాట. ఇంకా సరే, ఇంకా ఇవాళ దేవతకి నైవేద్యం ఇవన్నీ కూడా పెడతామన్నమాట. సో అవన్నీ ఉన్నాయి కదా, మీతో కూడా షేర్ చేద్దాం అన్నట్టుగా ఇంకా వ్లాగ్ స్టార్ట్ చేశాను సడన్గా. సో అందుకే ఇంకా రెడీ అయిపోయి ఉన్నాం అనుకోండి. అన్నీ ప్యాక్ చేసుకోవడం అన్నీ కూడా స్టార్ట్ చేయాలి. సో ఈ డ్రెస్ అయితే మీషోలో తీసుకున్నాను నేను, కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, తీసుకోండి. సో డ్రెస్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఇంకొకటి ఏంటంటే, నా బ్లాక్ బీడ్స్ గురించి చాలామంది అడిగారండి. మీకు గుర్తుందో లేదో, యానివర్సరీకి ఆయన గిఫ్ట్ చేశారు కదా నాకు, క్యారెట్ లైన్లో తీసుకున్నాను. సో ఆ లింక్ అయితే నాకు దొరకలేదు, ట్రై చేశాను కానీ, అంటే నేను ఆన్లైన్లో తీసుకోలేదు, ఆఫ్లైన్లో తీసుకున్నాను. నేను కుదిరితే చూసి నేను మళ్ళీ ఒకసారి ఒకవేళ ఉంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ప్రెజెంట్ అయితే ఇంక రెడీ అయిపోయి, అత్తయ్య ఏం చెప్పారంటే ఇక్కడ బొట్లు అవి పెట్టమని చెప్పారు. సో ఏంటంటే అత్తయ్య ఏమన్నారంటే, మీకు కూడా తెలియాలి కదా, కోడలు కదా, మీరు కూడా తెలుసుకోవాలి కదా, అందుకని అని చెప్పి నాకు చెప్పారనమాట. ఎప్పుడు నేను ఏం చేయలేదు. సో ఫస్ట్ టైం ఎన్ని బొట్లు పెట్టాలి ఏంటి అని అడుగుతున్నాను అనమాట. అందుకే అక్కడ నేర్చుకుందామని చెప్పేసి. సో ఇక్కడ నైవేద్యంకి అన్నీ ప్రిపేర్ చేస్తున్నారు. నైవేద్యం తీసుకుని ఇక్కడ జ్యోతి వెలిగించి దీంట్లో వెలిగించుకుంటూ టెంపుల్కి తీసుకెళ్తారంట. బెల్లం ముక్క పెరుగు ఇప్పుడేమి ఎల్లుల్లిపాయ తాలి పెట్టం కదా, ఇది పప్పు తాలి పెట్టం, ఉప్పు కారం అన్నీ వేసి దింపేస్తాను. అది రేకల్లో చిన్నవి వచ్చింది, అవి తీసేసి అక్కడ పట్టుకెళ్ళి పెళ్లి దిగినప్పుడు నుంచి ఆలోచించగా పెట్టి కొట్టేసుకుని దాన్ని పెట్టుకోవాలి. చూసారు కదా, అత్తయ్య అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు, ఇంకా చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు, బట్ అదంతా వినిపించట్లేదు మీకు. బట్ అత్తయ్యని ఏమైనా అడిగామంటే మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. తెలిసిందైతే డెఫినెట్లీ ఇన్ఫర్మేషన్ అంతా చెప్తారు. అలాగే మన నుంచి కూడా ఏమైనా ఇప్పుడు జనరేషన్కి సంబంధించినవి ఏమైనా తెలుసుకోవాలన్నా కూడా కంప్లీట్గా అడుగుతారు అనమాట. సో మనం చెప్తే మంచిగా వింటారు, దాని గురించి అర్థం కూడా చేసుకుంటారు. అది బాగా నచ్చుతుంది నాకు అత్తయ్య విషయంలో. ఎందుకంటే ఆ జనరేషన్లోనే ఉండిపోకుండా ఈ జనరేషన్ కబుర్లు, ఈ జనరేషన్ ఎలా ఉంది అనేది కూడా తెలుసుకుని దాన్ని బట్టి కూడా ఒక్కొక్కసారి అర్థం చేసుకుంటూ ఉంటారు. సో అది బాగా అనిపిస్తుంది నాకు యాక్చువల్లీ. చాకీ వేస్తారా? సో ఆయన కూడా స్నానం చేసి వచ్చేసిన తర్వాత నైవేద్యం పెడదాం అన్నట్టు రెడీ చేసి పెట్టారు అత్తయ్య. సో ఇంకా ఆయన స్నానం చేసి రాగానే ఇంకా నైవేద్యం పెడుతున్నాం అనమాట. This beautiful saree is from SR Collections. See? ఎంత బాగుందో. నా ఫేవరెట్ కాంబినేషన్ ఇది, రెడ్ అండ్ పింక్. ఈ శారీ కోసం చాలా డేస్ నుంచి వెయిట్ చేస్తున్నాను. యాక్చువల్లీ ఇది ప్రీ బుకింగ్ అనమాట. సో ఆర్డర్ చేసిన తర్వాత కొంచెం టైం పడుతుంది ఇది డిస్పాచ్ చేసి మళ్ళీ మన దగ్గరికి రావడానికి. సో చాలా బాగుంది శారీ. ఫుల్ ఇదంతా కూడా జర్దోసి వర్క్ వచ్చింది.
బ్లౌజ్ కూడా వర్క్ వచ్చింది, అన్స్టిచ్డే వస్తుంది. సో అండ్ దీన్ని జ్యువెలరీతో పేర్ చేసా. సింపుల్ అండ్ క్యూట్ గా ఉంది కదా జ్యువెలరీ. సింపుల్ ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి క్యూట్ గా. ఈ జ్యువెలరీ వచ్చి సిఆర్ ఫ్యాషన్స్ నుంచి. బోత్ ఇన్స్టాగ్రామ్ పేజెస్ లింక్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, యూ చెక్ ఇట్ అవుట్. క్యారీ చేయడం కూడా చాలా ఈజీగా ఉంది శారీ, కంఫర్టబుల్. సాంబ్రాణి అదిగో తీసి కింద పెట్టుకో డబ్బా. సో అత్తయ్య అన్నీ రెడీ చేసి పెడితే ఎప్పుడు దండం పెట్టుకుంటాం అంతే. ఈసారి కొంచెం బొట్లు పెట్టడం అదంతా కూడా అర్థమైంది, తెలిసింది. సో అట్లాగా ధూపం చూపించి నైవేద్యం చూపించి దండం పెట్టుకుంటున్నాము. తెలుసుకోమ్మా. ముత్యాలం తల్లి, మార్చం తల్లి, గోగులం తల్లి, పోతురాజు తండ్రి, కొంతుల ముసలం తల్లి. సో యాక్చువల్లీ రోజు ఇక్కడే ఉంటే ఇంకా ఆఫ్టర్నూన్ టెంపుల్కి వెళ్ళడం ఇదంతా కూడా ఉంటుందన్నమాట. సో ఇంకా ఉండట్లేదు కాబట్టి ఇంక ఇంట్లోనే దండం పెట్టేసుకుంటున్నాము. అండ్ చాలామంది మనకి డైలీ వ్లాగ్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. చాలామంది డైలీ వ్లాగ్స్ పెట్టండి, క్లీనింగ్ ఇట్లాంటివన్నీ పెట్టండి, డైలీ ఏం తింటున్నారు, లేకపోతే ఇలాంటివి ఏమైనా రెగ్యులర్గా ఉండే వ్లాగ్సే పెట్టండి కొన్ని రోజులు అనేసి అంటున్నారు. సో యాజ్ యూజువల్గా ఎలాగో అవే పెడతారండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా అవే కదా ఉంటాయి పెట్టడానికి కూడా. సో డెఫినెట్లీ అవి కూడా పోస్ట్ చేస్తాను, కానీ రెగ్యులర్గా వ్లాగ్స్ అయితే ఎక్కువ పోస్ట్ చేయను, కొంచెం తగ్గించేస్తాను. ఆల్రెడీ తగ్గించేసాను మీకు తెలుసు. బట్ రెగ్యులర్ వ్లాగ్స్ అంటే డైలీ వ్లాగ్స్ లాంటివి ఎక్కువ పోస్ట్ చేయను. జస్ట్ ఎప్పుడైనా అలా చేస్తూ ఉంటాను. ఏదైనా నాకు కొంచెం ప్రొడక్టివ్గా ఉంది అని అన్నప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. ఆర్ఎల్స్ నా లైఫ్లో ఏదైనా కొత్తది ఏమైనా జరుగుతుందని అంటే డెఫినెట్లీ షేర్ చేసుకుంటాను. సో వ్లాగ్స్ అయితే కొంచెం తగ్గిపోతాయి, ఏమనుకోకండి. బట్ యా, నేను మళ్ళీ కంబ్యాక్ అవుతాను కొంచెం స్ట్రాంగ్గా, మెంటల్లీ ఎస్పెషల్లీ. పొగేసుకుని దాన్ని పెట్టుకో, చాకి బదులు. అయ్యబాయ్ అయ్యబాయ్. దేవుడా రాత్రి తెల్లవారులు మందులు గురి అల్లిపోయింది. డబ్బులు కూడా భయం లేకుండా చూడు దేవుడా. ఎంకన్ దగ్గర కూడా దాన్ని పెట్టుకోండి. సో దండం కూడా పెట్టేసుకున్నాము, ఇంకా కొబ్బరికాయ కూడా కొట్టేసుకున్నాము. ఇంకా దేవుడి దగ్గర కూడా ఇక్కడ మీకు చాలాసార్లు మన వీడియోస్లో చూపిస్తూ ఉంటాను కదా వెంకటేశ్వర స్వామి. మా ఇంట్లో ఇది చాలా ఇష్టం అందరికీ, వెంకటేశ్వర స్వామి పెద్దగా పెట్టరు కదా, సో చాలా ఇష్టము. సో అదే మీతో కూడా షేర్ చేస్తున్నాను. అత్తయ్య వీడియో తీసారు, ఈ వీడియో అంతా యాక్చువల్గా మేమిద్దరం దండం పెట్టుకుంటున్నప్పుడు. అండ్ ఇంకా రెడీ అయిపోవాలి, ఇంకా స్నానం కాదు, అన్ని ప్యాకింగ్ స్టార్ట్ చేయాలి. యాక్చువల్లీ ఆల్మోస్ట్ అన్నీ ప్యాక్ చేసేసాను, బట్ కొంచెం కొంచెం ఉన్నాయన్నమాట. సో అవి ఫస్ట్ లంచ్ చేసేసి స్టార్ట్ అవుదాం అన్నట్టు లంచ్ చేస్తాను. సో గుడ్డు రేయలు, గుడ్డు గుడ్డు రేయలు, గుడ్డు గుడ్డు రేయలు. చూడడానికి పీతల్లా ఉన్నాయి. రైస్, రసం వేసుకోండి వేసుకోండి వేసుకోండి, వేడిపిస్తున్నాం. వంకాయ పులుసు, గుడ్డు. సో ఇంకా లంచ్ చేసేసి ప్యాక్ చేసుకోవడమే. ఇంకా ఆల్రెడీ ఈ వ్లాగ్స్ అన్నీ అయిపోయాయి, ఆల్మోస్ట్ మీకు అర్థమైపోయే ఉంటుంది కదా. సో ఈ వ్లాగ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. సో ఐ హోప్ మీరు ఈ వ్లాగ్స్ అన్నీ ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. అండ్ లెట్స్ గో అండ్ ప్యాకింగ్ ఆల్రెడీ అయిపోయిందండి ఆల్మోస్ట్. జస్ట్ పైపైన ఉంటాయి కదా చాకీ ఫుడ్, ఇవన్నీ బాక్స్లో పెట్టుకుని తీసుకెళ్తాం అనమాట. ఎందుకంటే చాకీకి మేము ఇంకా స్టార్ట్ అవుతున్నాము అని తెలిసిపోతూ ఉంటుంది, దానికి రెడీ అయ్యి బ్యాగ్స్ అన్ని చదువుతూ ఉంటాం కదా. సో అందుకని ప్యాక్ చేసేస్తాను. దీపం పెట్టుకుంటాను కదా, సర్ఫ్ వేసి ఎత్తి వస్తుంది. ఇది వరకు అయితే సున్నం వేసి, ఇది వరకు సున్నం ఉండేది కదా, గోళ్ళకేసి సున్నం, ఆ సున్నము పసుపు వేసి ఊరు. ఇప్పుడు అలా కాకుండా పసుపును సర్పు ఎరుపు రావాలి కదా.
అండ్ ఆల్రెడీ చెప్పారు కదా జ్యోతి వెలిగించి తీసుకుని వెళ్తారు అని చెప్పి. దేంతో తయారు చేస్తారో అత్తయ్య ఆల్రెడీ చెప్పారు కదా మీకు. సో అలా దాంతో తయారు చేసి దాంట్లో జ్యోతి వెలిగించి ఆ వెలిగించుకుంటూనే టెంపుల్కి తీసుకుని వెళ్తారనమాట నైవేద్యంని. సో అలా అమ్మవారికి పెట్టుకుంటారు. అండ్ ఇక్కడ ఇంకా రెడీ అయిపోయాము, అన్నీ ప్యాక్ చేస్తాము ఆల్మోస్ట్. ఇంకా తీసుకుని వెళ్ళిపోతున్నాం. డిక్కీ అంతా ఫుల్ అయిపోయింది చూసారా. ఇక్కడ చేసిన షాపింగ్లు, ఇంకా అత్తయ్య కొన్ని స్నాక్స్ అవన్నీ కూడా పెట్టించారు. అవన్నీ తీసుకుని ప్యాక్ చేస్తున్నాం. ఇంకా అన్ని డిక్కీలో వేసేస్తాం అనమాట. ఇంకా వెనకాల కూడా కొంచెం స్పేస్ వదిలేస్తే చాకీ కొంచెం అప్పుడప్పుడు వెనక్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుందని చెప్పి వెనకాల ఎక్కువ స్పేస్ వదిలేస్తాం అలాగా, అంటే బ్యాక్ సీట్లో. అండ్ ఇంకా అత్తయ్య బొట్లు అవన్నీ పెడుతున్నారు. ఇంకా చాకీ హడావుడైతే స్టార్ట్ అయిపోయింది. ఎప్పుడైతే ప్యాక్ చేయడం స్టార్ట్ చేసామని దానికి అర్థమవుతుందో, కార్లో అన్నీ పెడతాం కదా, ఇంకా అర్థమైపోయి ఇంకా అస్సలు ఊరుకోదు. ఇంకా స్లోగా అలా స్టార్ట్ అవుతాం అనమాట. అంటే ఎర్లీ మార్నింగ్స్ ఇలా స్టార్ట్ అవ్వం, ఎందుకంటే 8 hours 8.5 ఇలా పడుతుంది కదా టైము. సో 8 hours అంటే ఎంత ఎర్లీగా స్టార్ట్ అయినా మిట్ట మధ్యాహ్నం అవుతుంది. అలా వెళ్తే అలా వేడిలో వెళ్ళే కంటే కొంచెం సాయంత్రం వెళ్తే మిడ్ నైట్కి వెళ్తాంలే అన్నట్టు. మేము నైట్ ఓల్స్, యాక్చువల్లీ మార్నింగ్ పర్సన్స్ అస్సలు కాదు. డాడీ తిప్పుకున్నక్కడమ్మా, ఇంకా అది నాతో ఏదో శత్రుత్వంలా బిహేవ్ చేస్తుంది అనమాట చాకీ. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడు బాగానే ఉంటుంది, ఎక్కడికైనా వెళ్తే మాత్రం నేనంటే దానికి అసలు సంబంధం లేదు అన్నట్టు వాళ్ళ డాడీతోనే వెళ్ళి కూర్చుంటుంది. వాళ్ళ డాడీ ఎక్కడికి వెళ్తే వాష్రూమ్కి వెళ్ళినా సరే వదలదండి, బయట కూర్చుంటుంది వచ్చే వరకు. సో కోపం వస్తూ ఉంటుంది నాకు, నేనేదో ఎనిమిలాగా ఫీల్ చేస్తుంది ఏంటిది అని. బాయ్ ఉండండి. సరే బాయ్ మాయ గారు, జాగ్రత్త మాయ గారు. సో ఇంక ఇల్లంతా వాళ్ళకి పాపం బోసిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది. సో అత్తయ్య చూసారు కదా ఏడ్చేస్తున్నారు. సో ఇంకా ఏం చేయలేము, ఇంకా మేము కూడా స్ట్రాంగ్గా ఉన్నట్టు ఉండి ఇంకా ధైర్యం చెప్పి స్టార్ట్ అవుతాము. ఇంకా ఎప్పుడు అంతే, పాపం అత్తయ్య ఏడుస్తూ ఉంటారు వచ్చేటప్పుడు. ఇల్లంతా కొంచెం కామ్గా అయిపోతుంది కదా, ఇద్దరే ఉంటారు కదా. సో కొంచెం బెంగగా ఫీలింగ్ వస్తుంది. ఒక 2-3 days ఈజీగా పడుతుంది వాళ్ళకి. ఇక్కడికి వచ్చాక మాకు కూడా అంతే, ఒక 2-3 days పడుతుంది మళ్ళీ నార్మల్ అవ్వడానికి. సో ఇక్కడ ఇంకా మధ్యలో కోటసత్తమ్మ తల్లి దగ్గర ఆగి దండం పెట్టుకుంటున్నారు. సో అలా ఇంకా స్టార్ట్ అయిపోయాము. సో మళ్ళీ ఎప్పుడు వెళ్తామో. అయినా ఎండలు ఎంత దారుణంగా ఉన్నాయంటే, అసలు మార్చ్కే ఇంత ఎండలు ఉన్నాయంటే ఇంకా ఫ్యూచర్లో ఏప్రిల్ మే ఎలా ఉంటుందో అని భయం వేస్తుంది. ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి ఈసారి. అనిపిస్తుంది ఈసారి బాగా ఉంటుంది ఎండలు అని చెప్పేసి. సో ఇంకా శివరాత్రి వెళ్ళకుండానే ఇంత ఎండలు స్టార్ట్ అయిపోయాయి. సో ఎస్, ఇంకా మేమైతే బయలుదేరాం. అలా తినుకుంటూ జర్నీ చేయాలంటే ఎంత బోరింగ్గా ఉంటుంది అంటే 8 hours 9 hours జర్నీ చేయాలి అలా కూర్చొని చాకీని వేసుకుని. సో అదే బోరింగ్గా అనిపిస్తుంది. సో ఏదో ఒకటి తినుకుంటూ ఉంటాను నేనైతే, కంప్లీట్గా తినుకుంటూ ఉండకపోతే ఇంకా బోర్ అనిపిస్తుంది నాకు. సో అలా ఇంకా నైట్ అయిపోయింది, వచ్చేసరికి చాలా లేట్ అయింది, 1 o'clock అలా అయింది. సో అదనమాట ఈరోజు వీడియో. మళ్ళీ కలుస్తానండి నెక్స్ట్ వ్లాగ్లో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లాట్స్ ఆఫ్ లవ్. సీ యూ సూన్.